హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఇవాళ చాలా ఈజీగా మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నూనె వేడయ్యాక ఒక 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మసాలాకి ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా బాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించాలండి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఒకసారి కమెంట్ చేయండి. ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం టేస్ట్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచి స్ట్రెయిన్ చేసుకొని వాటర్ లేకుండా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాక కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. చాలా ఈజీగా మనం ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.